ఏమని చెప్పింది? ఆజ్ఞను మీరుడు వారు ఎవడైనా కానీ శాపగ్రస్తుడు అవుతాడని ప్రభు చెప్పాడు. ఆజ్ఞను మీరకుండా ఆజ్ఞకు లోబడిన వాడు ఎవడైనా కానీ శాపము ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అంటే నీ జీవితానికి నువ్వే ఉత్తరవాదివి, నీ బ్రతుకుకు నువ్వే జీవితము మంచి బాట వేసుకునటానికి నీ చేతుల్లోనే ఉంది సర్వం కూడా. నీకు నువ్వుగా ముళ్ళబాట వేసుకుంటావో పూలబాట వేసుకుంటావో నీ జీవితానికి దేవుడు నీకే అప్పగించాడు. నీవు వేసుకునేటటువంటి బాటను బట్టే, నీవు అడుగులో అడుగు నువ్వు వేసే దాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఈరోజు చాలా మంది జీవితాలు శాపాలు 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 ఎందుచేత అన్నది గైకొనగలిగితే నీ జీవితానికి శాపం రావటానికి ప్రధానమైనటువంటి తప్పు నువ్వు చెప్పాను. ఏమని చెప్పింది? ఆజ్ఞను మీరుడు వారు ఎవడైనా